హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ పకోడీ లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ను కొద్దిగా సాల్టు పసుపు వేసి వాష్ చేసుకోవాలి. అలాగే చికెన్ మనకు చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటేనే చికెన్ పకోడీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసాను. అలాగే 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసాను. గరం మసాలా మనం ఇంట్లో చేసుకున్నదైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నది కొద్దిగా ఘాటుగా ఉంటుంది. నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా వేసాను. అలాగే పచ్చి కరివేపాకును చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్న చీలికలలాగా కట్ చేసుకుని వేసుకుంటేనే మనకు బాగుంటుంది. అలాగే నిమ్మకాయ కూడా ఒక అరచెక్క పిండుకోవాలి. 700 గ్రామ్స్ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి పౌడర్స్ యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసాను. రైస్ ఫ్లోర్ వేయడం వలన మనకు చికెన్ పకోడీ క్రిస్పీగా వస్తుంది. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు, నాకు ఇదే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్స్ కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ చికెన్ని మనము ఒక 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకు చికెన్ పకోడీ పైన లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను ఒక్కొక్క పీసు వేస్తూ మనము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్ లోపల కూడా బాగా కుక్ అవుతుంది. అలాగే మనము చికెన్ను ఒకటేసారి ఎక్కువగా వేయకూడదు. అలా వేయడం వలన మనకు ఆయిల్ చల్లబడుతుంది. ఈ విధంగా కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ పకోడీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.